అత్తయ్య గారు సంధ్యావందనం. ఏంది గంగ్రేజులాసం? పట్టుకో. కామధేనువు కోసం ఇవాళ నా శోభనం కదా. నీకు శోభనం ఏంట్రా? చెప్పాయ సిద్ధాంతే. శోభనం అంటే అచ్చ తెలుగులో గర్భాధానం, వ్యవహారిక భాషలో కార్యం, విషయం ఏదైనా మరి సృష్టి కార్యం. ఏంట్రా సిద్ధాంతే, నా తిండి తిని ఆడి పక్క పలుకుతున్నావా? ఈ తాళాల గుర్తుతో కొట్టానంటే నీ తలకాయ పగిలిపోద్ది. శోభనం కదరా, మీ ఇద్దరు కలిపి దినం చేసేస్తాను. శుభకార్యం కదా, సహకరిద్దాం అనుకున్నాను, గ్రహాలు అనుకూలించలేదమ్మా. నీ సహకారం నువ్వును. అత్త ఎవర్రా నీకు అత్త? శోభనం గేమనం అని ఇంక మీద నా గడప తొక్కినా నీ నీడ నా కూతురు మీద పడినా చెత్త కుప్పని కాల్ చేసినట్టు కిరసనాయలు పోసి కాల్ చేస్తారంటే. ఆహా, అయితే అర్జెంట్ గా నీ కూతురు తాళెందుకు కట్టించుకున్నట్టు? నా తల్లి నా తండ్రి అనే ఒక మగాడి చేతిలో ఓడిపోకూడదని 3 ముళ్ళు వేస్తే పెళ్ళవుతుందేమో గాని కాపురం కాదు. అండర్స్టాండ్? అంటే తల్లి కూతుళ్ళు కలిసి నా జీవితాన్ని నాశనం చేస్తావా? నీ లెవెలెక్కడా నా లెవెలెక్కడా? అప్పడంగా ఎవడాస్తో కలుపుకున్నంత మాత్రాన దర్జా వచ్చేస్తుందా? నడ మాత్రం సిరొచ్చినంత మాత్రాన పంది నందైపోతుందా? ఇదిగో అత్త, కావాలంటే ఆస్తి మొత్తం నీ మొహాన కొడతాను. నాకు నా పెళ్ళం కావాలంతే. నీలాంటి క్లాస్ 4 గాడితో కాపురం చేయాల్సిన గతి నాకు పట్టలేదు. ఆహా, ఇదిగో తల్లి కూతుళ్ళకి ఆఖరిసారిగా చెప్తున్నాను, 2 రోజుల్లో నా శోభనం జరిగిందా సరే, లేదా తర్వాత జరిగేది రేప్. మమ్మీ నువ్వేం భయపడకు, ఆడట్టకి కూస్తాడు. మెల్లిగా అడుగుతావేంటి? ఏమీ కాలేదు. మా అత్త నాకు శోభనం చెయ్యాలంది, నా బతుకు బంజరు భూమి అయిపోయింది. మామా పూర్వం దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకోవడానికి మునులు ఏం చేసేవారు? తపస్సు. మరి భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడానికి గాంధీ మహాత్ముడు ఏం చేశాడు? సత్యాగ్రహం. అలాగే నీ కాపురం చక్కబడాలంటే ఏం జరగాలి? శోభనం. అబ్బో, నీకు ఆ ధ్యాస వేరే ధ్యాస లేదేమిట్రా? దానికి వేరే పథకం వేశాను రా చెప్తాను. ఇదిగా ఆ లాడ్జికి ఎదురుగుండా ఒక గుడిసెద్దాం. ఆ ఇంటి ముందు వాళ్ళ కంటి ముందు ఊకే వేపుతున్నాం అనుకో, చచ్చినట్టు దారికి దిగొస్తారు. దారికి దిగొస్తారా?